నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మహారాష్ట్రలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పేలుడు, 8 మంది మృతి, 7గురికి గాయాలు. అక్రమ వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం, నేరాలకు పాల్పడ్డ 500 మందికి పైగా అరెస్ట్. మహాకుంభమేళాలో పరిశుభ్రతకు పెద్దపీట, యూపీ సర్కారు చర్యలపై ప్రశంసలు. హత్యాచార దోషికి మరణశిక్ష విధించాలి, కలకత్తా హైకోర్టును ఆశ్రయించిన సిబిఐ. సైఫ్ అలీ ఖాన్పై కత్తితో దాడి కేసు, నిందితుడికి పోలీసు కస్టడీ పొడిగింపు. యూకేలో ఎమర్జెన్సీ చిత్రానికి అడ్డంకులు, ఆందోళనకారులపై చర్యలకు భారత్ డిమాండ్. భారత్ ఇంగ్లాండ్ మధ్య రేపు రెండో టీ20, చెన్నై వేదికగా తలపడనున్న ఇరు జట్లు.